అతి చిన్న వయసులో ఐపీఎల్లో అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. ఎదుర్కొన్న తొలి బంతిని సిక్సర్గా మలిచారు. లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో 20 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఇందులో 2 4లు 3 సిక్సర్లు ఉన్నాయి. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ ఎవరు, అతని చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. వైభవ్ సూర్యవంశీ 2011లో బీహార్లో జన్మించాడు. సూర్యవంశీ తండ్రి ఒక రైతు. చిన్నప్పటి నుంచి సూర్యవంశీకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇది గమనించిన తల్లిదండ్రులు అతనికి క్రికెట్ శిక్షణ ఇప్పించారు. వైభవ్ కోసం తండ్రి సంజీవ్ ప్రత్యేకంగా ఒక మైదానాన్ని తయారు చేయించాడు. ఇందుకోసం తన వ్యవసాయ భూమినే అమ్ముకున్నాడు. క్రికెట్ కోసం ఎంతో శ్రమించిన వైభవ్ 12 ఏళ్ల వయసులోనే బీహార్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులోనే బీహార్ తరఫున మ్యాచ్ ఆడాడు. 2023 కూచ్ బెహార్ ట్రోఫీలో జార్ఖండ్పై 151 పరుగులు చేశాడు. ముఖ్యంగా రాహుల్ ద్రావిడ్ కన్ను సూర్యవంశీపై పడడంతో రాజస్థాన్ రాయల్స్ అతన్ని ఐపీఎల్ వేలంలో దక్కించుకుంది. ఈ కుర్రాడి కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తీవ్రంగా పోటీపడింది. చివరకు రాజస్థాన్ రాయల్స్ 1,10,00,000కు వైభవ్ను సొంతం చేసుకుంది. సూర్యవంశీకి లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో ఆడేందుకు అవకాశం వచ్చింది. దీంతో అతను బరిలోకి దిగి తన సత్తా ఏంటో చూపించాడు. ఎదుర్కొన్న తొలి బంతికే 6 కొట్టడంతో అతని కాన్ఫిడెన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. టీమిండియాకు మరో సచిన్ దొరికాడంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే వైభవ్ ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాడని అతని కోచ్ మనీష్ ఓజా తెలిపాడు. అతనికి ఇష్టమైన మటన్, పిజ్జా, చికెన్ కూడా దూరంగా ఉన్నాడని పేర్కొన్నాడు.